హలో గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు ట్రావెల్. ఈ వీడియో చూసే వాళ్ళు ఒక్క సెకండ్ ఆగండి. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్న ఫోన్ లో కానీ పీసీలో కానీ లాస్ట్ 1 hour లో ఎన్ని యాప్స్ ఓపెన్ చేసి ఉంటారు? ఇన్ కేస్ మీరు కనుక ఫోన్ లో చూసుంటే ఇన్స్టాగ్రామ్, స్నాప్చాట్, ట్విట్టర్, టిక్ టాక్, షార్ట్స్, వాట్ ఎవర్ ఇట్ ఈస్ డెఫినెట్ గా ఓపెన్ చేసి ఉంటారు కదా. నేను బెట్ వేస్తా ఈ వీడియో చూస్తున్నప్పుడు కూడా మీలో చాలా మందికి స్నాప్చాట్ ఆర్ ఇన్స్టాగ్రామ్ నోటిఫికేషన్స్ వస్తూనే ఉంటాయి. కరెక్టేనా? అండ్ గైస్ దట్స్ ద ఎగ్జాక్ట్ ప్రాబ్లమ్. ఈ వీడియోలో నేను మీకు ఎక్స్పోజ్ చేస్తా సోషల్ మీడియా యొక్క డార్క్ సీక్రెట్స్. అండ్ ట్రస్ట్ మీ, వీడియో లాస్ట్ వరకు చూస్తే మీరు మీ స్మార్ట్ ఫోన్ వాడుకునే విధానమే మారిపోతుంది. అందరూ చెప్తూ ఉంటారు సోషల్ మీడియా అనేది ఒక వేస్ట్ అని, బట్ ఎవరు కూడా మీకు చెప్పరు కదా దాని నుంచి ఎలా బయటపడాలో, హౌ ఇట్ ఈస్ డిస్ట్రాయింగ్ యువర్ ఫ్యూచర్ రిలేషన్ అండ్ యువర్ రియల్ పొటెన్షియల్ కూడా. మీకు కూడా అలా అనిపిస్తుందా? ఆల్ రైట్, మనలో 18 to 28 ఏజ్ ఉన్న యూత్ మోస్ట్లీ దీనికి ఎఫెక్ట్ అవుతున్నారు. మార్నింగ్ లేవగానే అలారం కూడా ఆఫ్ చేయకుండా మీలో మీరు చేస్తున్న ఫస్ట్ మిస్టేక్ ఏంటో తెలుసా? ఫోన్ ని గంటలు వాడడం, రీల్స్ చూడడం, స్క్రోల్ అండ్ దెన్ ఒకటికేమో దుబాయ్ లో కార్ వచ్చిందని, ఇంకొకటికేమో యూఎస్ లో జాబ్ వచ్చిందని, ఇంకా నీ ఫ్రెండ్ ఏమో 6 ప్యాక్ వచ్చిందని. అండ్ మీ మైండ్ లోనేమో ఒకటే థాట్, నా లైఫ్ ఎందుకు అలా లేదు అని. నిజమే కదా? అండ్ కామెంట్స్ లో ఆనెస్ట్ గా చెప్పండి, లాస్ట్ వీక్ మీరు ఇన్స్టాగ్రామ్ లో ఎవరినన్నా చూసి వాళ్ళ లైఫ్ స్టైల్ తో కంపేర్ చేసుకుని చిన్న సైజ్ జెలసీ అయినా ఫీల్ అయ్యారా లేదా అని. ఇన్ కేస్ అయ్యి ఉంటే ఎస్ అని అయితే డెఫినెట్ గా మెన్షన్ చేయండి. నేను కూడా మీ అందరిలానే అనుకునేవాడిని. అండ్ వన్ డే ఐ రియలైజ్ మీరు ఆన్లైన్ లో చూసేదంతా కూడా ఒక గేమ్ లాంటిది, అదంతా కూడా ఒక కేర్ఫుల్లీ డిజైన్ మెట్రిక్స్, మీరు కూడా దాంట్లో ట్రాప్ అయ్యారు అంతే. అండ్ మన వీడియోలో నెక్స్ట్ ఫ్యూ మినిట్స్ లో నేను మీకు గ్యారంటీ ఇస్తా, ఇఫ్ యూ వాచ్ టిల్ ద ఎండ్, సోషల్ మీడియా మిమ్మల్ని వాడుకోవడం మానేసి మీరే సోషల్ మీడియాని వాడుకోవడం మొదలు పెడతారు. లెట్స్ డీప్ డైవ్ ఇంటూ ద ఇన్స్టాగ్రామ్ ఇల్యూషన్. లెట్ మీ షో ఎన్ ఎగ్జాంపుల్, అ రియల్ ఎగ్జాంపుల్. ఒక అమ్మాయి, మీకు చిన్నప్పటి నుంచి తెలిసిన అమ్మాయి, అండ్ ఇన్స్టాగ్రామ్ లో ఆల్ ఆఫ్ సడన్ చిన్న సైజ్ సెలబ్రిటీ అయిపోయింది. డైలీ ఫోటోషూట్లు, ఫ్యాన్సీ రెస్టారెంట్లు, బ్రాండెడ్ క్లోత్స్. అండ్ క్యాప్షన్స్ లో చూస్తే ఐఎమ్ లివింగ్ ద బెస్ట్ లైఫ్, బ్లెస్డ్ అండ్ గ్రేట్ఫుల్, బాస్ బేబీ ఎనర్జీ, ఇలాంటివన్నీ కనిపిస్తాయి. నేను కూడా అనుకున్నా ఎవరైనా ఇంత త్వరగా ఎలా సక్సెస్ఫుల్ అయిపోతారా అని. బట్ రియాలిటీ ఏంటో తెలుసా? యూ నెవర్ నో దట్ ద సేమ్ పర్సన్ ఈస్ లివింగ్ విత్ 4 షేరింగ్ 1 BHK. ఒక సింగిల్ డ్రెస్ ని 10 డిఫరెంట్ యాంగిల్స్ లో తీసి 10 డిఫరెంట్ పోస్ట్ చేయొచ్చాము. అండ్ వెస్టర్న్ ఫోటోస్ ఒక్కసారి వెళ్ళిందే 10 రోజులు పెట్టచ్చు. అందుకే కదా ఇన్స్టాగ్రామ్ లో మనం మైండ్ ట్రాప్ అనేది. అందుకే కదా ఇన్స్టాగ్రామ్ లో ట్యాంక్ బర్డ్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగిన మాల్దీవ్స్ లా కనిపించేది. ఇన్స్టాగ్రామ్ లోనేమో ఎంటర్‌ప్రెన్యూర్ అనే ట్యాగ్, బట్ రియాలిటీలో MLM స్కిల్. సోషల్ మీడియాలో ఫిట్నెస్ మోటివేషన్, బయటేమో జిమ్ కి కూడా వెళ్ళరు. ఈ ఫేక్ కల్చర్ అంతా ఎక్కువైపోవడంతో ఎవ్రీ పర్సన్ ఈస్ లివింగ్ 2 lives. రియల్ లైఫ్ ఓన్లీ స్ట్రగుల్స్ అండ్ ఫెయిల్యూర్, అండ్ ఇన్స్టాగ్రామ్ లైఫ్ ఈస్ సక్సెస్ హ్యాపెనింగ్ అండ్ పర్ఫెక్షన్. అండ్ గెస్ వాట్, మనం వాళ్ళ రియల్ లైఫ్ ఎప్పుడు చూడలేదు. అండ్ జస్ట్ వాళ్ళ రియల్ లైఫ్ చూసి మన రియల్ లైఫ్ తో కంపేర్ చేసుకోవడం మొదలు పెట్టేసాం. అండ్ గైస్, ఇది అసలు ఎలా ఫెయిర్? మీరేమో 100 meter రేస్ లో పరిగెడతారు, వైల్ వేరే వాళ్ళు స్టార్టింగ్ లైన్ నుంచే పోస్ట్ చేస్తారు. దట్స్ ద ఓన్లీ డిఫరెన్స్. లెట్స్ టాక్ అబౌట్ సైకలాజికల్ డ్యామేజ్ అండ్ వై కంపారిజన్ కిల్స్ us. మనం ఇప్పుడు కొంచెం సీరియస్ గా మాట్లాడుకుందాం, ఇంకొంచెం ఫోకస్ చేయండి. సోషల్ మీడియా కంపారిజన్ వల్ల సైంటిఫికల్ గా ప్రూవ్ అయిన ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసా? ఫస్ట్ వన్, డోపమైన్ అడిక్షన్. ఎవ్రీ లైక్, కామెంట్ అండ్ నోటిఫికేషన్ కి మీ మైండ్ లో డోపమైన్ రిలీజ్ అవుతుంది, సేమ్ లైక్ ఫీలింగ్ డ్రగ్స్. అండ్ ఎస్, మీరు మీ ఫోన్ కి అడిక్ట్ అవుతారు, దట్ టు బయోలాజికల్ లెవెల్లో. అందుకే మీ దగ్గర మీ ఫోన్ లేకపోతే ఇమ్మీడియట్ గా యాంగ్షియస్ ఫీల్ అవుతారు, ఆల్సో సంథింగ్ మిస్సింగ్ అని అనిపిస్తుంది. అండ్ సెకండ్ వన్ ఇస్ డిప్రెషన్ అండ్ లో సెల్ఫ్ వర్త్. స్టడీస్ చెప్తాయి రోజుకు 3 గంటలంటే ఎక్కువ సోషల్ మీడియా ఫాలో అయితే 30% కంటే ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయంట మీరు డిప్రెషన్ కి వెళ్ళిపోవడానికి. బికాస్ సోషల్ మీడియా ఇస్ అ కాన్స్టెంట్ కంపారిజన్. మీరేమో చదువుకోవడం చూస్తుంటే ఇన్స్టాగ్రామ్ హీరేమో దుబాయ్ ట్రిపుల్ తిరుగుతున్నాడు, మీరేమో పార్ట్ టైం జాబులు చేస్తారు, వాళ్ళేమో 22 years లోనే స్టార్ట్అప్లు అవి ఇవి సాధించామని పోస్ట్ చేస్తారు. అసలు వాళ్ళు చెప్పింది రియల్ స్టోరీనా ఏం స్టోరీయో మీకైతే తెలియదు, మీరు మాత్రం డైరెక్ట్ ఇంటూ డిప్రెషన్. అండ్ థర్డ్ వన్ ఇస్ టైమ్ ఈక్వల్ టు లైఫ్. ఈ పాయింట్ అయితే చాలా ఇంపార్టెంట్. ఇన్ కేస్ ఇఫ్ యూ ఆర్ 25-year-old and watching 4-5 hours ఓన్లీ రీల్స్, 4 hours ఆఫ్ కంటిన్యూస్ రీల్స్ అంటే ఇట్స్ అబౌట్ 1460 hours per year. అంటే 60 full days, అంటే 2 months. ఇమాజిన్ 2 months ఆఫ్ యువర్ లైఫ్ ఇస్ కంప్లీట్లీ ఆన్ స్క్రోలింగ్. ఆ 2 months లో మీరు చాలానే నేర్చుకోవచ్చు. ఏదైనా ఒక స్కిల్ మీద ఫోకస్ చేస్తే పర్ఫెక్ట్ కూడా అయిపోతారు. అండ్ ఇన్ కేస్ మీకు కనుక మారాలని ఉంటే కామెంట్స్ లో మెన్షన్ చేయండి దట్ ఐ విల్ చేంజ్ అని, సో దట్ మీరు ఒక లిమిట్ పెట్టుకుని అంతకు మించి సోషల్ మీడియాలోకి అయితే దూరకండి. అండ్ ఆల్ రైట్, నేను మీకు చెప్తా, దాట్స్ మై పర్సనల్ స్టోరీ నౌ. లాస్ట్ ఇయర్ నేను యూట్యూబ్ అయితే స్టార్ట్ చేసా, అండ్ ఫర్ ద ఫస్ట్ 1 year నా సబ్స్క్రైబర్స్ వచ్చి సమ్వేర్ అరౌండ్ 200 ఉంది. అండ్ సేమ్ టైం వేరే ఛానల్స్ చాలా వైరల్ అవుతున్నాయి, లాక్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి. ఐ వాస్ సింప్లీ కంపేరింగ్ విత్ దెమ్. బట్ నేను చేయలేని విషయం ఏంటంటే ఐ స్టాప్డ్ పోస్టింగ్ కంటెంట్. ఐ వాస్ టూ మచ్ డిప్రెస్డ్, మన ఛానల్ ఇంకా అవ్వదు, అండ్ ఐ డోంట్ నో హౌ టు మేక్ వీడియోస్. ఏమీ తెలీదు, ఐ సింప్లీ wasting time getting depressed. Then one day we discussed, we planned something, we stopped all social media comparison ఆపేసాం. ప్రస్తుతం అయితే ఐఎమ్ హ్యాపీ విత్ వాట్ ఐఎమ్ డూయింగ్. సబ్స్క్రైబర్స్ తక్కువైనా, లైక్స్ తక్కువైనా, వ్యూస్ తక్కువైనా, ఏదైనా పర్లేదు, బట్ అవర్ ఛానల్ ఈస్ పోస్టింగ్ కంటిన్యూస్ వీడియోస్. మనం వీడియోస్ చేస్తాం అండ్ ఇట్ ఈస్ రీచింగ్ అవుట్ టు ద ప్రాపర్ ఆడియన్స్. అండ్ లెట్స్ నాట్ టాక్ అబౌట్ ద అల్గోరిథం మ్యానిపులేషన్ దట్స్ ప్లేయింగ్ విత్ యూ. సోషల్ మీడియా కంపెనీస్ ఏం చేస్తాయంటే, మీరు లిటరల్ గా ఈ సోషల్ మీడియా అకౌంట్స్ చాలా ఫ్రీగా వాడుకుంటున్నారు అనుకుంటారు, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్, ఫేస్బుక్, వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ మీరు అవి వాడడానికి ఎంత డేటా అండ్ ఎంత టైం స్పెండ్ చేస్తున్నారు
చూస్తున్నారు ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? లిటరలీ దిస్ అల్గోరిథం ట్రాప్స్ యూ. మీరు చూస్తే ఇప్పుడు ప్రతి యాప్ లో ఎండ్లెస్ స్క్రోలింగ్ ఉంటది. ఎంత స్క్రోల్ చేసినా ఇంకా ఉంటూనే ఉంటాయి. దట్స్ ద డిజైన్. దాన్నే మీరు బాగా ఎడిక్ట్ అయ్యేది. అండ్ అదర్ థింగ్ ఇస్ ఫోమో, ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్. స్టోరీస్ ఉంటాయి, అవి 24 hours లో డిసపియర్ అవుతాయి. సో ఈ లోపు మీరు వాటిని చూసేయాలి. అండ్ రీల్స్ అండ్ షార్ట్స్, అవి జస్ట్ 15 seconds ఉంటాయి. అంటే మీ పేషెన్స్ ని 15 seconds కి దించేసాయి. మీరు ఇంత ముందు ఫుల్ లెంత్ వీడియో చూసేవారు, ఇప్పుడు 15 seconds చూడడం కూడా కష్టమే. యూ షుడ్ స్క్రోల్ ఇట్ అప్. అండ్ ఆల్సో పర్సనలైజ్డ్ ఫీడ్. అల్గోరిథం ఎలా ఉంటదంటే, మీరు ఏ వీడియోస్ ఎక్కువ ఇంట్రెస్ట్ పడతారో, ఎక్కువ మందికి షేర్ చేస్తారో, ఆ టైప్ ఆఫ్ వీడియోస్ మీకు మళ్ళీ మళ్ళీ చూపిస్తుంటది. మీకు అది చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది కాబట్టి. దీని రిజల్ట్ ఏంటో తెలుసా? ఇట్స్ వేస్టేజ్ ఆఫ్ లాట్ ఆఫ్ టైం. ఇంకా ప్రొడక్టివిటీ అయితే కంప్లీట్ గా సున్నా. అండ్ యూ డోంట్ ఈవెన్ అండర్స్టాండ్ దట్ యూ గోట్ ట్రాప్. మీలో ఎవరైతే ఇప్పటికైనా రియలైజ్ అయ్యారో దట్ ఈ ఇన్స్టాగ్రామ్ ఇవన్నీ మీ టైం ని ట్రాప్ చేశాయని, ప్లీజ్ మెన్షన్ ఇట్ ఇన్ ద కామెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ సక్సెస్ ఇల్యూషన్స్, ఫేక్ గురూస్ అండ్ ఫేక్ స్కీమ్స్. ఫేక్ గురూస్ అండ్ ఫేక్ స్కీమ్స్. సోషల్ మీడియాలో పెద్ద స్కామ్ ఏంటో తెలుసా? త్వరగా రిచ్ అయిపోయామని ఫేక్ మోటివేషన్ ఇవ్వడం. 30 days లో 10 లక్షలు సంపాదించేసా, పాసివ్ ఇన్కమ్ సీక్రెట్స్, జిఎం చేయండి డబ్బులు వచ్చే కథలు చెప్తాను, డ్రాప్ షిప్పింగ్ చేసి కరోర్పతి అయిపోయా. లిసన్ కేర్ఫుల్లీ. రియల్ సక్సెస్ కి షార్ట్ కట్ అయితే అస్సలు ఉండదు. ఇట్స్ గోనా టేక్ లాట్ ఆఫ్ టైం. అండ్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ రెడ్ ఫ్లాగ్స్ టు బి వాచ్. టూ గుడ్ టు బి ట్రూ ఆఫ్. ఎవరైతే ఇన్స్టాగ్రామ్ లో మనీ ఇస్తామంటారో ఇమీడియట్ గా వాళ్ళని ఫాలో అయిపోతారు, వాళ్ళతో కంటిన్యూస్ గా కమ్యూనికేట్ చేస్తారు. అండ్ సీ దే ఆర్ సెల్లింగ్ యూ ద డ్రీమ్ దేర్. మీ నుంచే వాళ్ళు మనీ అర్న్ చేసుకుంటారు. అండ్ ఆల్సో రెంటెడ్ లైఫ్ స్టైల్స్, దట్ BMW, దట్ రెంటెడ్ ఫోటోస్, ఆ రెస్టారెంట్స్, ఇవన్నీ కూడా టెంపరీ థింగ్స్. అవి మీకు ముందు పెట్టి బాగా అట్రాక్ట్ చేసుకుంటారు. అండ్ నో రియల్ వాల్యూ. వాళ్ళు ఏవో కోర్సులు అంటారు, మీ దగ్గర డబ్బులు తీసుకుంటారు, ఇన్స్టాగ్రామ్ లో దొరికే డేటానే మీకే మళ్ళీ అమ్మేస్తారు. వాళ్ళు ఏదో సీక్రెట్ ఉందంటారు, బట్ అక్కడ ఏమీ ఉండదు. నేను లిటరలీ చూసా నా ఫ్రెండ్స్ హూ స్పెండ్ 20-30,000 ఫర్ కోర్సెస్. అందులో ఏమీ కొత్తగా లేదు. గూగుల్లో, యూట్యూబ్ లో ఏ ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందో అదే రిపీట్ చేశాడు. నమ్మండి, రియల్ మెంటర్స్ ఎప్పుడు కూడా ఒక ప్రాసెస్ చూపిస్తారు, రిజల్ట్స్ ఒకటే కాదు. అండ్ దే షో ఫెయిల్యూర్స్, సక్సెస్ అయితే కాదు. అండ్ నౌ ఇప్పుడు ప్రాక్టికల్ యాక్షన్స్ తీసుకుందాం. బ్రేకింగ్ ఫ్రీ ఫ్రమ్ సోషల్ మీడియా. ఆల్రెడీ మనం చాలా ప్రాబ్లమ్స్ చూసాం, ఇప్పుడైతే సొల్యూషన్స్ గురించి మాట్లాడుకుందాం. దీస్ ఆర్ టెస్టెడ్ ప్రూవెన్ స్ట్రాటజీస్. చాలా బుక్స్ లో కూడా ఇవే ఉంటాయి. ఫాలో అవ్వండి. లైఫ్ లో డెఫినెట్ గా చిన్న చిన్న చేంజెస్ అయితే మీరే చూస్తారు. ఫస్ట్ వన్, డిజిటల్ డిటాక్స్ ఛాలెంజ్. సోషల్ మీడియా చాలా లిమిట్ గా వాడండి. లేవగానే ఫోన్ వాడద్దు, పడుకునే 1 గంట ముందు ఫోన్ వాడద్దు. తర్వాత స్లోగా యాప్స్ ని డిలీట్ చేయడానికి ట్రై చేయండి. అండ్ దెన్ సండే సాటర్డేస్ కంప్లీట్ గా బయట స్పెండ్ చేయండి. నో సోషల్ మీడియా ఎట్ ఆల్, నో ఫోన్ ఎట్ ఆల్. అండ్ తర్వాత స్టార్ట్ ఇన్స్టాలింగ్ ఇట్ బ్యాక్, బట్ విత్ న్యూ రూల్స్. అప్పటి నుంచి మీరు దాన్ని వాడడం మొదలు పెట్టాలి, కానీ అది మిమ్మల్ని వాడుకోకూడదు. సో క్యూరేట్ యువర్ ఫీడ్. మీకు ఏమేమి చూడాలనుకుంటే వాళ్ళనే ఫాలో అవ్వండి. అక్కర్లేని నాయిస్ అంతా కూడా అన్ఫాలో చేసి పడేయండి. అండ్ స్క్రోలింగ్ ని స్కిల్స్ తో రీప్లేస్ చేయండి. యూ హ్యావ్ లాట్ ఆఫ్ స్కిల్స్. ఎడిటింగ్, మీరే కంటెంట్ క్రియేట్ చేసి పోస్ట్ చేయడం మొదలు పెట్టండి. అండ్ మీరు జర్నలింగ్ స్టార్ట్ చేయండి. డైలీ రాత్రి 5 minutes మీరు ఏం చేస్తారో మీరు రాసుకోండి. ఈ రోజు ఏం చేస్తారో రాసుకోవడం కంటే రేపు ఏం చేయాలనుకుంటున్నారో అది రాసుకోండి. అండ్ మీ ప్రోగ్రెస్ ని మీరే టిక్ మార్కులు పెట్టి కంపేర్ చేసుకోండి. బై ఆల్ దిస్, అండర్స్టాండ్ యువర్ సెల్ఫ్ వర్త్. బిల్డింగ్ రియల్ కాన్ఫిడెన్స్ ఇస్ ద ఇన్నర్ గేమ్. మీ వాల్యూ ఎప్పుడు కూడా వేరే వాళ్ళ లైక్స్, షేర్స్, కామెంట్స్ మీద అస్సలు డిపెండ్ అయి ఉండకూడదు. మీ వాల్యూ ఎప్పుడు కూడా మీరు డెవలప్ చేసుకునే స్కిల్స్ మీద, మీరు సాల్వ్ చేసే ప్రాబ్లమ్స్ మీద, మీరు హెల్ప్ చేసే పీపుల్ మీద, ఇంకా మిమ్మల్ని మీరు రెడీ చేసుకునే ప్రాసెస్ మీద మాత్రమే డిపెండ్ అయి ఉండాలి. అండ్ గైస్, ఆల్ రైట్, మీరు వీడియో అంతా చూసే ఉంటారు ఈ పార్ట్కి. అండ్ ఐఎమ్ సో గ్రేట్ఫుల్ దట్ యు వాచ్ ఇట్ టిల్ హియర్. ఇన్ కేస్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మన ఛానల్ చాలా చిన్నది, మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. అండ్ వీఆర్ ఆన్ అవర్ రోడ్ టు 1000 సబ్స్క్రైబర్స్. మన ఛానల్ ఇంకా చాలా చిన్నది, మీరు సపోర్ట్ చేస్తే చాలా త్వరగానే 1000 రీచ్ అవ్వచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఐఎమ్ సైనింగ్ ఆఫ్. బై బై నౌ.